హాయ్ గైస్, ఈరోజు వచ్చేసరికి మనం గ్రాఫిక్ డిజైనర్స్ అంటే ఎవరు, వెబ్ డిజైనర్స్ అంటే ఎవరు, అలాగే యూఎక్స్ డిజైనర్స్ అంటే ఎవరు, మోషన్ డిజైనర్స్ ఇవన్నీ నేను చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి. చాలా మంది డిజైనింగ్ ఫీల్డ్ వచ్చే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో. గ్రాఫిక్ డిజైనర్స్ వచ్చేసరికి మనం చూసే ప్రతి బ్యానర్స్, ఫ్లెక్సీస్, ఫోటో ఫ్రేమ్స్, ఎవ్రీథింగ్ చేసిన గ్రాఫిక్ డిజైనర్స్. వాళ్ళకి వచ్చిందల్లా ఏంటంటే ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్ ఇవి యూజ్ చేస్తారు. చాలా మంది డిగ్రీస్ లేకుండానే ఫోటోషాప్ నేర్చుకుని చాలా ఎక్కువ ప్యాకేజెస్, శాలరీస్ తీసుకుంటూ చేస్తున్నారు. వాళ్ళకి స్పెసిఫిక్ నాలెడ్జ్ అబౌట్ ఎడిటింగ్ గురించి కొద్దిగా తెలుసున్నా సరిపోద్ది. ఫోటోషాప్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఏ టూల్ ఎలా యూజ్ చేయాలి అనేది తెలిస్తే సరిపోద్ది. వీళ్ళంతా వచ్చేసరికి గ్రాఫిక్ డిజైనర్స్. ఇప్పుడు మనం చూస్తాం కదా, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్లు అవని, ఫేస్బుక్ లో పోస్ట్లు అవని, ఇవన్నీ చేసిన గ్రాఫిక్ డిజైనర్స్. మూవీ బ్యానర్స్ అవని, మూవీ ఫ్లెక్సీస్ అవని, అలాగే పోస్టర్స్ అవని, అలాగే మనకి యూట్యూబ్ కవర్ బ్యానర్స్, థంబ్నెయిల్స్, ఎవ్రీథింగ్ చేసేదాకా వచ్చేసరికి గ్రాఫిక్ డిజైనర్స్. వీళ్ళ తర్వాత వచ్చేసరికి వెబ్ డిజైనర్స్ వచ్చేసరికి వెబ్సైట్ లేఅవుట్స్, అలాగే వెబ్సైట్ డిజైనింగ్. ఇప్పుడు ఏదైనా కంపెనీకి వెబ్సైట్ కావాలంటే వెబ్ డిజైనింగ్ ఖచ్చితంగా డిజైన్ చేస్తారు. వాళ్ళకి వచ్చిన సరికి HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇవన్నీ తెలిసి ఉండాలి వాళ్ళకి. వెబ్ డిజైనర్స్ వచ్చేసరికి అలా వెళ్తారు. దీనికన్నా బెటర్ ఏమన్నా ఉందంటే UX డిజైన్, ప్రజెంట్ డిమాండింగ్ కోర్స్ అది. అది నేర్చుకోవాలంటే ఫిగ్మా అనే టూల్ రావాలి, అలాగే స్కెచ్, ఫ్రేమర్ ఇవన్నీ ఉంటాయి. ఫిగ్మాలో వచ్చేసరికి మనం ఒక యాప్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక యాప్ ఓపెన్ చేస్తే దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి అనేది UX డిజైనర్స్ ముందు ప్రోటోటైపింగ్ చేసి, ఇవన్నీ లేఅవుట్ డిజైన్ చేసి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేసి అప్పుడు మనకి వస్తుంది యాప్. ఆ తర్వాత డెవలపర్స్ అనేది డెవలప్ చేస్తారు. యాప్ అంటే ఫస్ట్ చేసి వచ్చేసరికి UX డిజైనర్స్. వాళ్ళ ఐడియాలజీ అంతా ఈ యాప్ ని డిజైన్ చేస్తారు. వీళ్ళంతా వచ్చేసరికి UX డిజైనర్. ప్రజెంట్ బాగా డిపెండింగ్ కోర్స్ వచ్చేసరికి ఇది UX అనేది. తర్వాత వచ్చేసరికి మోషన్ గ్రాఫిక్ డిజైనర్. వీళ్ళు వచ్చేసరికి యానిమేటింగ్ వీడియోస్, అలాగే డిజిటల్ సంబంధించిన వీడియోస్, యాప్స్, గేమ్స్ ఎవ్రీథింగ్ చేస్తారు వీళ్ళు. అలాగే వెబ్సైట్ లో మనకి మోషన్ అవుతాయి కదా, అవంతా చేసేది మోషన్ డిజైనర్స్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొడక్ట్ డిజైనర్స్ వచ్చేసరికి ఇప్పుడు జ్యువెలరీ ఉందనుకో, అదొక ప్రొడక్ట్. దాని యొక్క పబ్లిసిటీ చేయాలంటే ఈ ప్రొడక్ట్ డిజైనర్స్ డిజైన్స్ చేస్తారు. ఫ్రమ్ స్క్రాచ్ నుండి బిల్డ్ చేస్తారు ఎవ్రీథింగ్. వాళ్ళకి వచ్చేసరికి సపోర్ట్ నాలెడ్జ్ ప్రొడక్ట్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేయడం జరుగుతుంది. మెయిన్ గా మనకి చాలా ఈజీ ఉంటుంది గ్రాఫిక్ డిజైనింగ్. తర్వాత మీకు కావాలంటే వెబ్ డిజైనింగ్ నేర్చుకోవచ్చు. నెక్స్ట్ UX డిజైనింగ్, ప్రొడక్ట్ డిజైనింగ్ ఇవన్నీ బాగా యూజ్ అవుతాయి. ప్రెసెంట్ డిమాండ్ బాగా ఎక్కువ ఉంది. ఏంటంటే రీసెంట్ గా బాగా పేరు అవుతుంది UX డిజైనింగ్. అది చాలా బాగా డిమాండ్ ఉంది. ప్రతి కంపెనీకి UX డిజైనర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉందంటే దానికి కావాలి, అమెజాన్ కావాలన్నా, గూగుల్ కావాలన్నా UX డిజైనర్ పక్క కావాలి. వాళ్ళ యాప్స్ పబ్లిసిటీ చేసుకోవడానికి ఎలా వాడాలనేది జనాలకు తెలియాలి. ఎంత ఈజీ చేస్తే సరిపోద్ది. యూజర్ కి మంచి ఎక్స్పీరియన్స్ అప్పించేది UX డిజైనింగ్. వీడియో ఇంతే ఫ్రెండ్స్. వీడియోలో మీకు కొద్దిగా అర్థమై ఉంటుందని నేను అనుకున్నా. వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.